లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వయోవృద్ధులు, దివ్యాంగులకై ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని దివ్యాంగులు దరఖాస్తులను సమర్పించగా, తమ పిల్లల నుండి పోషణ భత్యం ఇప్పించాలని, పిల్లలు తమను పోషించే విధంగా చూడాలని, అలాగే భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వయోవృద్ధులు దరఖాస్తులు సమర్పించారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో 72 మంది దివ్యాంగులు, వయోవృద్ధులు వారి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. కాగా కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా పట్టణానికి చెందిన నాగమ్మ అనే మహిళ మనస్తాపానికి గురై ఇంట్లో నుండి బయటకు వచ్చి నల్గొండ రైల్వే స్టేషన్లో ఉండగా సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ గుర్తించి మహిళా శిశు సంక్షేమ శాఖకు సమాచారం అందించగా, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నాగమ్మను వైద్య కళాశాలలో చేర్పించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం గత 3 రోజులుగా సఖీ సెంటర్లో ఆశ్రయం కల్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, శుక్రవారం నాగమ్మ కుటుంబ సభ్యులు నల్గొండకు రాగా జిల్లా కలెక్టర్ సమక్షంలో నాగమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వయోవృద్ధుల సంరక్షణ, వారి బాగోగుల బాధ్యత వారు కన్న పిల్లలపై ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీసీఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, నల్గొండ, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు వై అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సదరం సర్టిఫికెట్లకు సంబంధించి యూడీఐడీపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.